సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర 3వ పుస్తకము. మనుష్యుడు అతని అధికారములు 1946 నుండి 1950 వరకు. రచయిత ఓవెన్ జార్జెన్సెన్. 41వ అధ్యాయము. బర్స్వర్త్ స్నేహం 1948వ సంవత్సరం. 1948 జనవరి మధ్యలో 10 నెలల క్రితం లాంగ్ బీచ్, కాలిఫోర్నియాలో తాను కలిసిన యువ బోధకుడైన లిటిల్ డేవిడ్ వాకర్ నుండి విలియం బ్రెన్హామ్కు ఫోన్ వచ్చింది. హలో సహోదరుడా బ్రెన్హామ్, నేను మియామి, ఫ్లోరిడా నుండి మాట్లాడుతున్నాను. నేను ఈ మధ్యనే ఇక్కడ 2 వారముల క్రిందట ఉజ్జీవ కూడికలను ప్రారంభించాను, కానీ అవి సరిగా సాగుటలేదు. ఓ, ఏమైంది? నేను 2500 మంది సరిపడే గుడారమును నిర్మించాము, కానీ ఇప్పటికీ ప్రతి రాత్రి వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది కంటే ఎక్కువగా ప్రజలు రావడం లేదు. అది నాకు సిగ్గుగా ఉన్నది. అది వింతగా ఉన్నది. అతడు ఎంత నైపుణ్యంగా వాక్యం బోధిస్తాడో బిల్లీకి తెలుసు. లిటిల్ డేవిడ్ కూడికలకు ప్రజలు అంత తక్కువగా హాజరవుతున్నారని అతడు వినినప్పుడు బిల్లీ ఆశ్చర్యపోయాడు. ప్రజలు ఎందుకని రావడం లేదో నీకేమైనా తెలుసా? ఇక్కడున్న సంఘ నాయకుల యొక్క అసూయ మరియు అనుమానం అని నేను భావిస్తున్నాను. నేను ఇక్కడకు వస్తున్నానని వారు వినిన వెంటనే అకస్మాత్తుగా ప్రతి సంఘంలో వారి స్వంత యువ బోధకుడు తయారయ్యారు. ఇది నమ్మటానికి కష్టంగా ఉంటుంది, కానీ మియామి వార్తాపత్రికలో ప్రతిరోజు 2 పేజీలు నిండి యువ బోధకులను గూర్చి ప్రకటనలతో నిండిపోతున్నాయి. వారి ప్రజలలో ఎవరైనా అక్కడకు వస్తే వారిని పోగొట్టుకుంటామని బహుశా వారు భయపడుచూ ఉండవచ్చును. అది సిగ్గుకరము అని బిల్లీ చెప్పాడు. చిన్న చిన్న అసూయలు సంఘ నాయకులను ఎలా పీడిస్తాయో అతడికి తెలుసు. క్రీస్తు ప్రేమతో క్రైస్తవులు దగ్గరకు రాలేకపోవడం చాలా చెడ్డ విషయం. ఖచ్చితంగా. లిటిల్ డేవిడ్ కొద్దిగా ఆగాడు. తరువాత అతను ఎందుకు ఫోన్ చేశాడో చెప్పాడు. సహోదరుడా బ్రెన్హామ్, నీవు మియామి వచ్చి నాకు సహాయం చేస్తావా? లాంగ్ బీచ్లో ఆ రాత్రి వస్తున్న ప్రజల సంఖ్యకు అనుగుణంగా వారు అద్దెకు తీసుకున్న ఆడిటోరియంలను అతడు దాతృత్వంతో ఎలా మార్చుకున్నాడో బిల్లీకి గుర్తుకు వచ్చింది. బిల్లీ ఖరీదైన పెద్ద ఆడిటోరియంలోనికి మారాడు గనుక అతడు అద్దెలో తేడాను చెల్లించాలనుకున్నాడు. కానీ లిటిల్ డేవిడ్ ఆ డబ్బు తీసుకోలేదు. బహుశా ఎప్పుడో ఒకసారి నీవు నాకు సహాయం చేయవచ్చు అని చెప్పాడు. తిరిగి అతనికి సహాయం చేయుటకు ఇప్పుడు బిల్లీకి అవకాశం వచ్చింది. ఖచ్చితంగా నేను వస్తాను అని చెప్పాడు బిల్లీ. మరుసటి రైలు ఎక్కి బిల్లీ తన దూర ప్రయాణాన్ని ప్రారంభించాడు. టెన్నెసీ గుండా వెళ్ళుచుండగా ప్రభు దూత అతనికి సమీపంగా వచ్చుటను బిల్లీ గుర్తించాడు. బిల్లీ మెడ మీద వెంట్రుకలు భయంతో నెక్కబడుచుకున్నాయి. గత 21 నెలలలో ఈ దూతను అతడు అనేకసార్లు కలుసుకుని ఉన్నప్పటికీ ఆ సహజాతీతమైన సన్నిధికి అతడు అలవాటు పడలేదు. అతడు భయంతో ఉండగానే అతనికి దర్శనంలోనికి వెళ్ళుచున్నట్లు అనిపించినది. ప్రయాణికుల యొక్క అరుపులు, రైలు చక్రాల యొక్క చప్పుడు అదృశ్యమైపోయాయి. చివరికి ఆ రైలు పూర్తిగా అదృశ్యమైపోయినది. బిల్లీ తాను ఒక పర్వత ప్రాంతంలోని పల్లెటూరులో ఉన్నట్లు అనిపించినది. పొడవైన దేవదారు వృక్షములతో అంతా పచ్చగా ఉన్నది. దూరముగా అక్కడక్కడ పెద్ద పెద్ద రాళ్లు విసిరివేసినట్లున్నాయి. అతని దృష్టి 8 లేక 10 సంవత్సరముల వయసున్న ఒక బాలుడి మీదకు మళ్ళినది. అతడు రోడ్డు ప్రక్కన చుట్ట చుట్టుకొని కదలకుండా పడి ఉన్నాడు. ఆ బాలుడు మరణించినట్లు కనిపిస్తుంది. ఆ బాలుడి ఆకారము చూచినంత దగ్గరికి బిల్లీ నడిచి వెళ్ళాడు. చప్పిడి ముక్కు, గోధుమ రంగు కళ్ళు, గోధుమ రంగు జుట్టు, పని సరిగ్గా రాని వ్యక్తి కత్తిరించినట్లు కనిపిస్తున్నది. విదేశీయుల వస్త్రధారణ వలె ఉన్నది. పాత దుస్తులు ధరించి ఉన్నాడు. మోకాళ్ల మేజోళ్లు ధరించి నిక్కరు వేసుకున్నాడు. నడుముపై నుండి పెద్ద ఇత్తడి గుండీలు పెట్టుకుని ఉన్నాడు. ఖచ్చితంగా ప్రమాదం జరిగి ఉండవచ్చు. అతడి ముఖము చితికిపోయి ఆకారం కోల్పోయినది. అతడి దుస్తులు చిరిగిపోయి ఉన్నవి. ఒక బూటు ఇంకా కాలికి ఉన్నది, కానీ రెండవ బూటు లేదు.
బిల్లీకి ప్రాణం ఉన్న సూచనలు ఏమీ కనిపించలేదు. దాని అర్థము ఏమిటా అని బిల్లీ నిలబడి ఆలోచిస్తుండగా దేవుని దూత అతని కుడి ప్రక్కగా వెనుక నుండి దగ్గరకు వచ్చాడు. ఆ దూత అడిగాడు, "ఆ బాలుడు బ్రతుకుతాడా?" బిల్లీ జవాబిచ్చాడు, "అయ్యా, నాకు తెలియదు." తరువాత ఆ దూత ముందుకు వచ్చి ప్రాణం లేకుండా పడియున్న ఆ బాలుడి వద్ద ఏ విధముగా మోకరించాలో, ఆ బాలుడి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు తను చేతులను ఏ విధముగా ఆ బాలుడి మీద పెట్టాలో బిల్లీకి చూపించాడు. మరొక క్షణములో ఆ బాలుడు ఊపిరితిత్తుల నిండుగా గాలి పీల్చుకొని లేచి కూర్చున్నాడు. ఆ సమయంలో దర్శనం ముగిసింది. అకస్మాత్తుగా బిల్లీ టెన్నెస్సీ నుండి వెళ్ళుచున్న రైలులో ఉన్నాడు. బిల్లీ మియామి చేరుకోగానే లిటిల్ డేవిడ్ అతనికి ఉదయకాలపు వార్తాపత్రికను చూపించాడు. ఆ వార్తాపత్రిక పైభాగమున ఒక మూలన ఆ పట్టణములో 5 రోజులు స్వస్థతా కూడికలను నిర్వహించుటకు రెవా విలియం బ్రెన్హామ్ వస్తున్నాడని వ్రాయబడింది. ఆ పేజీలో మిగిలిన భాగం అంతా పెద్దగా ఆకర్షణీయంగా ప్రకటించబడిన స్వస్థతా కూడికలతో నిండిపోయి ఉన్నది. లిటిల్ డేవిడ్ నవ్వాడు. "నీ రాక గురించి నేను ప్రకటించిన మరుసటి రోజు ఈ విధముగా జరిగింది." వారు దీనిని చదివిన వెంటనే ఈ పట్టణంలోని మతశాఖల వారందరూ అకస్మాత్తుగా వారి వారి సంఘాలలో దైవిక స్వస్థతను గూర్చి ప్రకటించే వారిని కనుగొన్నారు. మనము ఇక్కడ ఒక క్రొత్త గుంపును ప్రారంభించుటకు రాలేదని వారు తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను, బిల్లీ వ్యాఖ్యానించాడు. క్రీస్తు కార్యములు మరింతగా అభివృద్ధి చెందుటకు మనము ఇక్కడికి వచ్చాము. స్థానిక సంఘాల వారు అతడి ఆకర్షణను తగ్గించుటకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ విలియం బ్రెన్హామ్ అనే పేరే గొప్ప ఆకర్షణ కలిగించినది. ఆ రాత్రి బిల్లీ మొదటి కూడికకు వచ్చినప్పుడు ఆ గుడారం అంతా ఏమి జరుగుతుందో చూద్దాం అని వచ్చిన వారితో సగం నిండిపోయింది. తరువాత అతడు స్వస్థత అనే అంశమును ఎత్తక ముందు అతడు టెన్నెస్సీ గుండా వస్తుండగా తనకు కలిగిన దర్శనం గూర్చి అతడు వివరించాడు. దానిని మీ బైబిల్ కాగితం మీద వ్రాసుకొనండి. ఆ తరువాత ఆ బాలుడు మరణం నుండి యేసుక్రీస్తు శక్తి వలన తిరిగి లేవడం గమనించండి అని ఆ జన సమూహంతో చెప్పాడు. అది ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు, కానీ అది ఖచ్చితముగా జరుగుతుంది, ఎందుకనగా అది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అయి ఉన్నది. అది జరిగిన తరువాత దానిని గూర్చి మన సహోదరుడైన లిండ్సే ప్రారంభించాలనుకుంటున్న పత్రికలో వేద్దాం. గార్డెన్ లిండ్సే ఇంకను బిల్లీ యొక్క ప్రత్యేకమైన పరిచర్యను బట్టి ఉత్తేజంగా ఉన్నాడు. అప్పటికే అతడు తన నిర్వహణ సామర్థ్యతలు అన్నీ దానికోసం ఉపయోగిస్తున్నాడు. బిల్లీ తన కొరకు ప్రత్యేకమైన పూర్తికాలపు సహాయకుడను నియమించుకున్నట్లయితే అతడు కూటముల నిర్వహణ అంతా చూసుకుంటాడు. మరియు బిల్లీ తన సమయం అంతటిని రోగుల కొరకు ప్రార్థించుటకు ఉపయోగించవచ్చును అని లిండ్సే సలహా ఇచ్చాడు. లిండ్సే బిల్లీ కొరకు నిర్వహించిన పసిఫిక్ వాయువ్య యాత్రా విజయం ఈ అంశం యొక్క విలువను నిరూపించినది. ఏదేమైనా లిండ్సే ఆ పని తనే చేయాలని తలంచలేదు. కొద్ది కాలం వరకు అయినా అతడికి మరొక ఆశయం ఉన్నది. బ్రెన్హామ్ కూటములకు అధికారిక స్వరముగా ఉండే ఒక మాసపత్రికను గార్డెన్ లిండ్సే ప్రారంభించబోచున్నాడు. గత కూడికలను గురించి వ్యాసాలను మరియు రాబోయే కూడికలను గూర్చి మరియు ఆ సభలలో స్వస్థత పొందిన వారి సాక్ష్యములను అతడు ముద్రించబోచున్నాడు. వాయిస్ ఆఫ్ హీలింగ్ యొక్క మొదటి ప్రతి 2 నెలలలో ప్రచురించబడబోచున్నది. మియామిలోని ఆ మొదటి రాత్రి ప్రార్థన వరుసలో 100 మంది వచ్చారు. బిల్లీ తన చేతిలోని సూచిక క్రియ వలన రోగములను బయలుపరుచుట చూసిన ఆ జనసమూహంలోని ప్రజల విశ్వాసము పెరిగిపోయినది. ఎక్కువ మంది రోగులు స్వస్థత పొందారు. మరికొన్ని అసాధారణమైన అద్భుతములు జరిగాయి. వారిలో పుట్టుకతో గుడ్డివారైన 2 బాలురు కూడా దృష్టి పొందుకున్నారు. ఆ 2 అద్భుతములను గూర్చి వార్తాపత్రికలలో ప్రముఖముగా ప్రచురించారు. అది స్థానిక రేడియో వారికి ఆసక్తి కలిగించినది. వారిని ఇంటర్వ్యూ చేయుటకు రేడియో కేంద్రం వారు ఆ పిల్లలను పిలిపించారు. ఏమాత్రం బిడియపడకుండా ఆ 2 పిల్లలు యేసుక్రీస్తు శక్తిని గురించి సాక్ష్యమిచ్చారు.
అది ప్రజలలో మరింత ఆసక్తిని కలిగించినది. కొంతమంది ఉత్తేజంతో, కొంతమంది ఏమి జరుగుతుందో చూడాలని, మరికొంతమంది అనుమానంతో వచ్చారు. రేడియో శ్రోతలలో ఒక ప్రత్యేకమైన వ్యక్తికి ఈ 3 భావనలు ఒక్కసారే కలిగాయి. రెవ. ఫ్రెడ్ బాస్వర్త్ ప్రత్యక్షంగా యేసుక్రీస్తు యొక్క స్వస్థతా శక్తిని ఎరిగినవాడు. 40 సంవత్సరముల తన పరిచర్యలో అసంఖ్యాకంగా ఆ అంశం గురించి ప్రసంగించాడు. 1920లలో బాస్వర్త్ అమెరికాలోని అనేక పట్టణములలో పెద్ద ఉజ్జీవ సభలను నిర్వహించాడు. పాపులను పశ్చాత్తాపపడమని మరియు క్రైస్తవులను దేవుడు వారి రుగ్మతలను స్వస్థపరచగలడని విశ్వసించమని ప్రజలను కోరాడు. శక్తివంతమైన శైలి, క్రమానుగతంగా వివరించే సామర్థ్యం వలన అతని కూటములు విజయవంతం అయ్యాయి. 1924లో ఒట్టావా, కెనడాలో ఒక కూడికలో 12,000 మంది ప్రజలు యేసుక్రీస్తు కృపను, రక్షణను పొందుటకు వెదికారు. తరువాత వచ్చిన గొప్ప ఆర్థిక మాంద్యం అతని పరిచర్యకు ముగింపునిచ్చింది. 1930లో ఆర్థిక వనరులు సన్నగిల్లుట వలన అంత పెద్ద కూడికలు నిర్వహించుట అసాధ్యమైనది. సువార్త పొలము నుండి విరమించుకున్న ఫ్రెడ్ బాస్వర్త్ రేడియో సువార్తీకరణలో ముందు వరుసలోని వ్యక్తిగా మారాడు. నేషనల్ రేడియో రివైవల్ మిషనరీ క్రూసేడ్ను ప్రారంభించాడు. అతడు 2 పుస్తకములు కూడా వ్రాశాడు. క్రైస్తవుని ఒప్పుకోలు మరియు స్వస్థపరచు క్రీస్తు. తరువాత అతడు పని నుండి విరమించి ఫ్లోరిడాకు వచ్చాడు. ఇప్పుడు 71వ సంవత్సరం ఫ్రెడ్ బాస్వర్త్ అనేక సంవత్సరముల నుండి పరిచర్య భారం వహించుటలేదు. ఇక శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని అతడు తలంచాడు. కాని 2 బాలురు తమ సాక్ష్యములను రేడియోలో చెప్పుచుండగా వినినప్పుడే అతనిలో ఏదో తెలియని ప్రేరేపణ కలిగినది. పుట్టు గుడ్డివారు, వారు ఇప్పుడు చక్కగా చూస్తున్నారా? గడిచిన సంవత్సరంలో ఫ్రెడ్ బాస్వర్త్ అనేక అద్భుతములను కన్నులారా చూశాడు. మోగవారు మాట్లాడటం, చెవిటివారు వినడం, కుంటివారు నడవడం, క్యాన్సరు బాగుపడటం మొదలైన కార్యములను చూశాడు. నిజానికి అతని పరిచర్యలో స్వస్థత పొందిన వారి నుండి సుమారుగా 2 లక్షల సాక్ష్యములను వ్రాతపూర్వకంగా పొందాడు. కాని పుట్టుకతోనే గుడ్డివారు చూపు పొందుటను గూర్చి చూడలేదు, వినలేదు. ఈ విలియం బ్రెన్హామ్ ఎవరు? అతడేమైనా మోసగాడా? లేక అతడు అంతకు ముందెన్నడూ చూడనంత బలమైన రీతిలో దేవుని ఆత్మ కార్యము చేయుచున్నాడా? బాస్వర్త్కు ఉత్సుకత కలిగింది. కొంత ఉత్తేజం కూడా పొందాడని ఒప్పుకోవాలి. బహుశా అతడు దానిని పరిశీలించాలి, దానిని గూర్చి పరిశోధన చేయాలని ఆశించినాడు. అతడొక్కడు మాత్రమే కాదు, ఆ వారమంతయు గుడారములో కిక్కిరిసి పట్టగలిగిన మంది కంటే ఎక్కువగా ప్రజలు అక్కడకు వచ్చారు. చాలామంది స్థలము దొరకక ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. కాని వేలాది మంది ప్రజలు ప్రార్థనా వరుసలోనికి వెళ్ళటానికి లోపలికి వెళ్లే అవకాశం దొరుకుతుందనే ఆశతో గుడారము బయట నిలబడ్డారు. చాలా ఎక్కువ మంది ప్రజలు ప్రార్థన కొరకు నిరీక్షిస్తున్నారు. కనుక బిల్లీ తన చేతిలోని సూచిక క్రియను ఉపయోగించవద్దు అని నిర్ణయించాడు. అది చాలా నెమ్మదిగా పనిచేస్తుంది. దానికి బదులుగా ప్రజలను వేగవంతమైన వరుసలో పంపినట్లయితే వారు వెళ్ళుచుండగా అతడు వారి మీద చేతులుంచి త్వరితముగా చిన్న ప్రార్థన చేయవచ్చు. మియామి ఉజ్జీవ కూటంలో చివరి రాత్రి ఆరాధన ప్రారంభించడానికి ముందు లిటిల్ డేవిడ్ బిల్లీ వద్దకు వచ్చి చెప్పాడు. అక్కడ ఒక తండ్రి వెనుక వైపు గొడవ చేస్తున్నాడు. అతడి కుమారుడు ఈ ఉదయం నీటి గుంటలో మునిగిపోయాడు. అతడి తండ్రి ఈ వారం అంతా ఈ కూడికలలో ఉన్నాడు. నీవు మరణించిన బాలుడు తిరిగి లేపబడుటను గూర్చి నీవు చెప్పిన దర్శనమును అతడు విన్నాడు. ఇప్పుడు ఆ దర్శనము తన కుమారుడు గూర్చే అని తలస్తున్నాడు. ఆ కార్యము జరుగుతుందని విశ్వసించగలిగినంతగా అతడు ఈ వారము అనేక స్వస్థతలు మరియు ఆశ్చర్య కార్యములు చూశాడు. నీవు ఆ బాలుడిని చూసే వరకు అతడు ఆ బాలుడిని ఎవరిని ముట్టనీయుటలేదు. నేను అక్కడికి వెళ్లి చూచుట నాకు సంతోషమే అని బిల్లీ చెప్పాడు. తండ్రి ఏడుస్తున్న దగ్గరకు అతడు వెళ్ళుచుండగా ఒక్క క్షణములో బిల్లీకి అర్థమైనది. అతడు తండ్రితో చెప్పాడు, నన్ను క్షమించు, కాని అది ఇతడిని గూర్చి కాదు. నేను ఆ దర్శనములో చూసిన బాలుడి జుట్టు గోధుమ రంగులో ఉన్నది.
అతని వయస్సు 8 లేక 10 సంవత్సరముల వయస్సు. నీ కుమారుడి నల్ల జుట్టు చక్కగా కత్తిరించబడి ఉన్నది, మరియు కేవలం 5 సంవత్సరముల వయసు మాత్రమే. మరియు నీ కుమారుడు చక్కగా వస్త్రములు ధరించి ఉన్నాడు, మరియు నీ కుమారుడు నీటిలో మునిగిపోయాడు. నేను దర్శనంలో చూసిన బాలుడు ఏదో ప్రమాదం జరిగినట్లుగా చిన్నాభిన్నం అయ్యాడు. అయ్యా, నన్ను క్షమించండి. నేను చేయగలిగినది కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థించుట మాత్రమే. మియామిలోని చివరి రాత్రి అనేక మంది దేవుని స్పర్శను పొందాలని ఆశించారు. కాబట్టి బిల్లీ 4 వరుసలుగా ప్రార్థనా వరుసలను ఏర్పరిచాడు. కాబట్టి వారు వెళ్ళుచుండగా అతడు మరియు డేవిడ్ ఒకేసారి వారి కొరకు ప్రార్థించవచ్చును. వందలాది మంది ప్రజలు ప్రార్థనా వరుసలలో వెళ్ళుచుండగా బిల్లీ వారి మధ్య దయనీయమైన స్థితిలో ఉన్న ఒక బాలికను, ఒక వృద్ధురాలు తీసుకురావడం చూశాడు. ఆమె కాళ్లకు బరువైన పట్టీలు ఉన్నాయి. ఆమె వాటితో ప్రయాసపడి వస్తున్నది. ఆమె వెళ్ళుచుండగా ఒక్క క్షణం ఆ బాలిక చెయ్యి పట్టుకున్నాడు. బిల్లీకి పోలియో ప్రకంపనలు కలిగాయి. ఆ బాలికకు ఇంకా స్వస్థపడగలిగినంత విశ్వాసం లేదని కూడా బిల్లీ గ్రహించాడు. ఆ బాలికను ప్రక్కకు లాగి బిల్లీ చెప్పాడు, హనీ, నీవు నా ప్రక్కనే నిలబడి నీ విశ్వాసమును పెంపొందించమని దేవునికి ప్రార్థిస్తూ ఉండుము. బాలిక అతడు చెప్పినట్లుగానే చేసింది. ఆమె బిల్లీ కోటు పట్టుకొని తన తలను వంచి ప్రార్థించినది. బిల్లీ తన దృష్టిని మరలా ప్రార్థనా వరుసలోనికి మళ్లించాడు. కొంతసేపటి తరువాత గుండె చప్పుడు వలె బం 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 అని ఆ బాలిక విశ్వాసం పెరగడం అతడు గ్రహించాడు. అటువైపు తిరిగి అతడు చెప్పాడు, ప్రియమైన బిడ్డ, ఇప్పుడు నిన్ను బంధించిన దెయ్యమును యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాను. సాతానా, ఆమె నుండి బయటకు రమ్ము. ఆ బాలికకు సహాయముగా వచ్చిన వృద్ధురాలి వైపు తిరిగి బిల్లీ ఆజ్ఞాపించాడు, ఇప్పుడు ఆ పట్టీలు తీసివేయుము. ఆ స్త్రీ భయంతో చూసింది. కాని సహోదరుడు అబ్రహాం, ఆమె తనంతట తానుగా నిలబడలేదు. అమ్మా, నీవు సందేహించవద్దు. నీవు ఏమి చేయమని చెప్పానో ఆ పని చెయ్యము. పట్టీలు తీసివేయుట మొదలుపెట్టింది. త్వరలోనే ఆ గుంపులో పెద్ద కేక వినబడింది. బిల్లీ తల తిప్పి చూశాడు. ఒకప్పుడు కుంటిదైన ఈ బాలిక తన కాళ్ల పట్టీలను ఆమె తలకు పైగా ఎత్తుకొని ముందుకు వెనకకు వేగముగా నడుస్తుంది. ఆమె నడక చక్కని ఆరోగ్యవంతమైన బాలిక వలెనే ఉన్నది. ఆ అద్భుతమును గుడారములో ఉన్నవారిలో ఎవరూ కూడా తప్పిపోలేదు. ప్రజల యొక్క విశ్వాసము ఆకాశమున కంటినది. వారు వెళ్ళుచుండగా బిల్లీని తాకుటకు వారు బలవంతంగా ప్రయత్నించారు. బిల్లీ తనకు సాధ్యమైనంత మందికి ప్రార్థించాడు. మరికొన్ని నిమిషముల తర్వాత మరొక విశ్వాసపు లాగుడును అతడు గ్రహించాడు. అది ఎక్కడి నుండి వస్తుందో చూచుటకు తలను అటూ ఇటూ త్రిప్పాడు. అప్పుడు అతనికి కనిపించినది. బిల్లీ మైకు వద్దకు నడిచి వెళ్లి చెప్పాడు, అయ్యా, వెనుక ఉన్న మీరు దారి ప్రక్క నుంచి 4వ కుర్చీ తెల్ల చొక్కా ధరించిన వ్యక్తి. నేను అక్కడ నుండి స్పష్టముగా నీ విశ్వాసమును గ్రహించగలుగుచున్నాను. లేచి నీ పాదముల మీద నిలబడుము. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచాడు. ఆ వ్యక్తి తన కాళ్ల మీద నిలబడ్డాడు. అదే సమయంలో తన చేతులను తన తలపైకి ఎత్తాడు. అతడి చేతులు పూర్తిగా పైకి లేవగానే అతడు తుళ్లిపడి వాటిని క్రిందకు దించాడు. ఒక చేతి వైపు చూసి ఆశ్చర్యపడ్డాడు. తరువాత అతడు అరిచాడు. అతడిని తీసుకువచ్చిన స్త్రీ అతడి ప్రక్కనే ఉన్నది. ఆ వ్యక్తి యొక్క చేతిని చూసి ఆమె కూడా తన ఆశ్చర్యమును వ్యక్తపరిచింది. ఆమె కూడా పట్టలేనంతగా ఆమె చేతులను పైకి ఊపుచూ పైకి క్రిందకు గంతులు వేసింది. బిల్లీ తన దృష్టిని మరలా ప్రార్థనా వరుస మీద కేంద్రీకరించగా ఫ్రెడ్ బాస్వర్త్ తన కుర్చీ నుండి లేచి గుడారం వైపు వెళ్ళుట ప్రారంభించాడు. అప్పుడే స్వస్థపడిన వ్యక్తి చివరకు నెమ్మది పడ్డాడు. బాస్వర్త్ అతడిని అడిగాడు, అయ్యా, నేను సువార్త సేవకుడను. ఏమి జరిగిందో నాకు మీరు చెప్తారా? ఆ వ్యక్తి తన చేతిని చాపాడు. దీనిని చూడండి, అతడు ఉత్సాహంగా చెప్పాడు. ఇది నాకు మామూలు చేతి వలనే అనిపిస్తుంది, చెప్పాడు బాస్వర్త్. అది మామూలుగా ఉన్నది, అది అద్భుతము. కొన్ని సంవత్సరాల క్రితం నేను గుర్రం మీద నుండి క్రింద పడ్డాను. నేను చేతి మీద పడ్డాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అది వంకర తిరిగిపోయి
పనికి రాకుండా ఉన్నది. అది ఎంత చక్కగా పనిచేస్తుందో చూపించుటకు అతడు తన వ్రేళ్లను వేగముగా కదిలించాడు. బాస్వర్త్ అడిగాడు, మిగిలిన వారి వలె నీవు ఎందుకు ప్రార్థనా వరుసలోనికి వెళ్ళలేదు? ఈ రాత్రి నేను ఇక్కడికి ఒక విమర్శకుడిగా వచ్చాను. నేను ఎంత ఎక్కువగా గమనించానో అంత ఎక్కువగా బహుశా దేవుడు ఇప్పుడు కూడా స్వస్థతలు మరియు అద్భుతములు చేయగలడని విశ్వసించుట ప్రారంభించాను. ఆ చిన్న అమ్మాయి తన పట్టీలను తీసివేయుట చూసినప్పుడు అదే క్షణంలో ఎండిపోయిన నా చేతిని కూడా దేవుడు స్వస్థపరచగలడని విశ్వసించాను. బోస్వర్త్ ముందుకు వెళ్లి బిల్లీ దృష్టిని ఆకర్షించి చెప్పాడు, రెవా బ్రెన్హామ్, నేను సువార్త సేవకుడను. నేను మిమ్ములను ఒక ప్రశ్న అడగగోరుచున్నాను. ఆ వెనుక కూర్చున్న వ్యక్తికి స్వస్థపడగలిగే విశ్వాసం ఉన్నదని నీకు ఎలాగూ తెలిసింది? అకస్మాత్తుగా నేను బలహీనం అవడం ప్రారంభించాను, బిల్లీ వివరించాడు. ఎవరి విశ్వాసమో బలముగా ఆ స్వస్థత వరమును లాగుచున్నదని నాకు తెలిసింది. కాబట్టి నేను చూడటం ప్రారంభించాను. నా దృష్టంతా, ఏకాగ్రత అంతా ఆ వ్యక్తి వైపు ఆకర్షించబడినట్లుగా తోచింది. ఫ్రెడ్ బాస్వర్త్ ఆశ్చర్యంతో తన బొగ్గను చరిచాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుక్రీస్తు వస్త్రపు అంచును ముట్టగానే ఖచ్చితంగా అలాగే జరిగింది. ఆయన నా నుండి శక్తి వెడిలిపోయింది అని చెప్పాడు. నేను ఈ గుంపుతో ఒక విషయం చెప్పవచ్చునా? సరే, చెప్పండి. మైక్ వద్దకు వచ్చి ఆ అద్భుతమును గూర్చి బాస్వర్త్ అందరికీ చెప్పాడు. తరువాత అది యేసుక్రీస్తు నిన్న నేడు మరియు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు అని నిరూపిస్తుంది. యేసుక్రీస్తులో ఉన్న ఆ వరము అట్లాంటిక్ మహాసముద్రము వంటిది. మన సహోదరుడిలోని వరము దాని నుండి తీయబడిన ఒక చెంచా వంటిది. కానీ సముద్రములో ఉన్న అవే రసాయనములు మరియు ఖనిజములు ఈ చెంచాలో కూడా ఉంటాయి అని బాస్వర్త్ చెప్పాడు. తరువాత సాయంకాలము హోటల్ వద్ద ఫ్రెడ్ బాస్వర్త్ మరియు బిల్లీ కలిసి భోజనం చేశారు. తన 40 సంవత్సరముల పరిచర్యలో తాను చూసిన కొన్ని అద్భుతములను బాస్వర్త్ బిల్లీతో పంచుకున్నాడు. అతడు చెప్పాడు, అయినప్పటికీ అన్ని సంవత్సరములలో గత రాత్రి వంటి కూడికను నేను ఎన్నడూ చూడలేదు. 1946లో దేవదూత తనను ఏ విధముగా కలిశాడు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు దైవిక స్వస్థతను తీసుకువెళ్లమని ఏ విధంగా అధికారం ఇచ్చాడో ఆ సంగతులన్నింటినీ బిల్లీ పెద్ద వయసున్న సేవకునితో పంచుకున్నాడు. అతడు తన చేతిలోని సూచిక క్రియను గూర్చి వివరించాడు. ఆ వ్యాధిలోని దయ్యపు శక్తి వలన కలిగే ప్రకంపనముల వలన అతడు వివిధ వ్యాధులను ఏ విధముగా గ్రహిస్తాడో తెలియపరిచాడు. ఆ ప్రకంపనల వలన అతడి చేయి ఉబ్బిపోయి తన చేతి వెనుక ప్రత్యేకమైన రీతిలో తెల్లని బుడిపెలు ఏర్పడేవి. అకస్మాత్తుగా ఫ్రెడ్ బాస్వర్త్ తన పదవీ విరమణ గూర్చి మర్చిపోయాడు. సహోదరుడా బ్రెన్హామ్, నా అనుభవము నీకేమైనా ఉపయోగపడుతుందా? నేను నీతో కలిసి ప్రయాణం చేసి నాకు వీలైన సహాయం నీకు చేయాలని ఆశిస్తున్నాను అని అడిగాడు. సహోదరుడా బాస్వర్త్, నీ సహచర్యమును నేను గొప్ప గౌరవముగా ఎంచుతాను. నేను ఒక మేనేజర్ కొరకు ప్రార్థిస్తున్నాను. వారు హోటల్ నుండి బయటకు వచ్చి సముద్రపు ఒడ్డున నడుస్తూ క్రీస్తు రెండవ రాకడను గూర్చి మాట్లాడుకున్నారు. బీచ్ ముందున్న హోటల్ వెనుక ప్రక్కన సూర్యుడు అస్తమిస్తున్నాడు. ముందుకు వచ్చి అలలు ఆ ఇద్దరి పాదములను తాకాయి. ఫ్రెడ్ బాస్వర్త్ అడుగులు ఈడ్చుకుంటూ వేస్తున్న తన అడుగుజాడల కంటే వేరుగా ఉండుటను బిల్లీ గమనించాడు. బిల్లీకి పూర్తిగా నీరసపడినట్లుగా అనిపించినది. ఆ రోజు నిద్రపోయినప్పటికీ అతడికి అలసటగా అనిపించినది. ఇసుక నుండి తన పాదములను పైకెత్తుట కూడా చాలా కష్టంగా అనిపించినది. అతడు అడిగాడు, సహోదరుడా బాస్వర్త్, మీ వయస్సు ఎంత? 71. మీరు ఏ వయసులో శక్తివంతంగా ఉన్నారు? ఇప్పుడే సహోదరుడా బ్రెన్హామ్, నేను పాత ఇంటిలో నివసిస్తున్న బాలుడిని. అలాంటి శక్తిని బట్టి బిల్లీ అసూయపడ్డాడు. ఇప్పుడు అతని వయసు 38. అలసటతో మరణిస్తున్నట్లుగా ఉన్నాడు. అతడిని అంత క్రిందకు ఏది లాగుచున్నది? మార్చిలో మరలా ఒక వారం పాటు స్వస్థతా సభలను నిర్వహించుటకు బిల్లీకి ఏర్పాట్లు చేయబడ్డాయి. అతడు ఆ పట్టణమునకు వచ్చిన రోజున ఆ సభలను ఏర్పాటు చేసిన సంఘ కాపరికి
బిల్లీని విడవకుండా అతన్ని బాధిస్తున్న అలసటను గూర్చి వివరించాడు. ఆ సంఘ కాపరి చెప్పాడు, సహోదరుడా బ్రెన్హామ్, నీ సమస్య ఏమిటంటే నీవు చాలా ఎక్కువ యథార్థంగా ఉంటున్నావు. నీవు దేవుని పిల్లల కొరకు ప్రార్థించిన తరువాత నీవు వారిని గూర్చి మర్చిపోవాలి. చివరికి ప్రజలు స్వస్థతను అంగీకరించినా లేకపోయినా అది దేవుని పని. నేను దేవుని పనిని గూర్చి మరీ ఎక్కువ యథార్థంగా ఉండగలను అని నాకు తెలియదు. నేను ఎక్కువ యథార్థంగా ఉంటే దేవుడు మరింతగా నన్ను వాడుకుంటాడని నేను తలంచాను అని బిల్లీ చెప్పాడు. మంచిది, నీవు ఇదే స్థితిని కొనసాగించితే, ఆ సంఘ కాపరి హెచ్చరించాడు, నీకు నరముల బలహీనత ఏర్పడుతుంది. ప్రార్థించుటకు బిల్లీ కారులో ఎడారి దగ్గరకు వెళ్ళాడు. పరలోకమందున్న తండ్రి, నేను ఎందుకు ఇంత బలహీనుడను అయ్యాను? మిగిలిన సేవకులకు ఈ సమస్యలు లేవు. సహోదరుడు బాస్వర్త్ నా అంత వేగము అనేక సంవత్సరములు పనిచేసినప్పటికీ అది ఎన్నడూ అతనికి ఇబ్బంది కలిగించలేదని చెప్పాడు. బహుశా నేను కలిగిన దానికంటే ఎక్కువ పరిశుద్ధాత్మను అతను కలిగి ఉండకపోవచ్చును. ఒకవేళ నా సమస్య అదే అయినట్లయితే, ప్రభువా, దయచేసి నేను చక్కగా ఈ కార్యము చేయగలుగునట్లు నాకు మరింత పరిశుద్ధాత్మను అనుగ్రహించండి. అతడు ఆగాడు. నాగజముడు మొదలగు చెట్లతో ఉన్న ఆ ఎడారిని తేరిచూశాడు. దూరంగా అతడి చుట్టూ చదునుగా ఉన్న ఎడారి నేల నుండి పైకి పొడుచుకు వచ్చినట్లుగా పర్వతములున్నాయి. బిల్లీ వినుచుండగా దేవుడు అతనితో ఈ విధముగా మాట్లాడుచున్నట్లు అనిపించినది. బాహ్యంగా బిగ్గరగా కాదుగాని అతడి ఆలోచనలలో ఈ విధముగా చెప్పినట్లు. ఆ వ్యక్తులు వారి స్వంత విశ్వాసము మీద ఆనుకొని వారి మాట వలన బోధించారు. సహజాతీతమైన వరము వలన నీ శక్తి ఖాళీ అవుచున్నది. అకస్మాత్తుగా అతడికి కొన్ని లేఖనములు స్ఫురించాయి. దానియేలు ఆ దర్శనము చూచిన తరువాత శారీరకముగా అనేక దినములు ఇబ్బంది పడిన సంగతి అతనికి జ్ఞాపకం వచ్చినది. యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ముట్టినప్పుడు బాగుపడిన ఆ స్త్రీని గూర్చి ఫ్రెడ్ బాస్వర్త్ చెప్పిన మాటలు బిల్లీకి జ్ఞాపకము వచ్చాయి. యేసు తన నుండి ప్రభావం వెడలిపోయినదని చెప్పాడు. ఆ మధ్యాహ్నం ఆ ఎడారి నుండి బిల్లీ తన కారులో తిరిగి వెళుచున్నప్పుడు అతడి శరీరము కుప్పకూలిపోవుటకు సిద్ధముగా ఉన్నట్లు తూలుచున్నది. కాని చివరికి దానికి కారణమును అతడు గ్రహించాడు. ఫోనిక్స్లో 2వ రాత్రి ఆరాధనలో ప్రార్థనా వరుస ముగింపుకు వచ్చే సమయంలో బిల్లీ ఒక స్థూలకాయురాలు యొక్క చెయ్యి పట్టుకున్నాడు. మొదటిగా ఆ కంపనముల యొక్క భావమును సరిగా చెప్పలేకపోయాడు. నీకు క్యాన్సర్ కావచ్చు లేదా స్త్రీ సమస్య కావచ్చు. అవి రెండూ ఒకే విధముగా తాకును. ఒక నిమిషం, అది స్త్రీ సంబంధిత సమస్య, అది నిజమేనా? అది సుమారుగా క్యాన్సర్గా మారుటకు సిద్ధముగా ఉన్నది. జీవితం నీకు పూల పాన్పు వలె లేదు. నీవు ఎన్నో శ్రమలు పడుచున్నావు. కానీ నీవు విశ్వసించగలిగినట్లయితే ఈ రాత్రి యేసుక్రీస్తు నీ భారమును తీసివేస్తాడు. వరుసలోని తరువాత వ్యక్తి చక్కటి వస్త్రధారణతో ఉన్న మధ్య వయస్కుడు. బిల్లీ ఆ వ్యక్తి యొక్క చెయ్యి పట్టుకున్నాడు. అయ్యా, నా చేతిలో ఏ ప్రకంపనములు కలుగటలేదు. నీ వ్యాధి ఏమైనప్పటికీ అది సూక్ష్మజీవి వలన కలిగింది కాదు. ఆ వ్యక్తి ఏడుస్తున్నాడు. సహోదరుడా బ్రెన్హామ్, నాకు రోగము లేనప్పటికీ ఈ ప్రార్థనా వరుసలోనికి రావడం వలన వేషధారి వలె ప్రవర్తించాను. కానీ మిమ్ములను కలుసుకోవడానికి నాకు తెలిసిన మార్గం అది ఒక్కటే. నీవు పేదవాడివి అని విన్నాను. నీకు నేను చిన్న కానుక ఇవ్వాలనుకున్నాను. అతడు చెక్కు చాపాడు. బిల్లీ సున్నితముగా ఆ చెక్కును దూరము నెట్టాడు. నేను కానుకలు తీసుకోను. చూడండి, కేవలము ప్రభువుకు నా కృతజ్ఞత చూపించదలిచాను. గత రాత్రి చక్రాల కుర్చీలో నా భార్యను ప్రార్థనా వరుసలోనికి తీసుకువచ్చాను. నీవు ఆమె కొరకు ప్రార్థించిన తరువాత తన జీవితంలో 16 సంవత్సరముల తరువాత మొదటిసారిగా నడిచింది. కానీ ఆమెను నేను స్వస్థపరచలేదు. బిల్లీ నొక్కి చెప్పాడు. యేసుక్రీస్తు ఆమెను స్వస్థపరిచాడు. మంచిది, నేను టెక్సాస్ నుండి వచ్చాను. ఆయిల్ కంపెనీ యజమానిని. $25,000 చెక్కు నీ పేర వ్రాశాను. ఆ వ్యక్తి వేళ్ల మధ్య ఉన్న చెక్కు బిల్లీ తీసుకుని దానిని 2 ముక్కలు చేశాడు. ఆ 2 ముక్కలు ఒకదాని మీద ఒకటి పెట్టి మరలా వాటిని 2 ముక్కలు చేశాడు. తరువాత ఆ ముక్కలను అతడికి ఇచ్చివేశాడు.
అయ్యా, నాకు నీ డబ్బు వద్దు, నాకు కావలసినది నీ విశ్వాసము క్రీస్తునందు స్థిరముగా నాటబడాలి. ఆ రాత్రి ప్రార్థన వరుసలో చివరిగా ప్రార్థన కొరకు ఒక స్త్రీ తూలుకుంటూ కష్టంగా నడిచి వచ్చింది. బిల్లీ నిలబడి ఉన్న చోటుకు మెట్ల మీదుగా ఆమె నడిచి రావడానికి ఆమె భర్త సహాయము చేశాడు. ఆ స్త్రీ చెయ్యి పట్టుకుని బిల్లీ చెప్పాడు, నీలో కూడా ఏ విధమైన ప్రకంపనలు నాకు తెలియటం లేదు. నాకు కీళ్లవాపు వ్యాధి అని ఆ స్త్రీ అతనితో చెప్పింది. మంచిది, అది వివరిస్తూ ఉన్నది అని చెప్పాడు బిల్లీ. ప్రకంపనలు సూక్ష్మజీవుల వలన కలుగును. నీ సమస్యను నేను గుర్తించలేకపోయాను, ఎందుకంటే కీళ్లవాపు వ్యాధి యాసిడ్ వలన కలుగుతుంది. అయినప్పటికీ ఆయన నిన్ను స్వస్థపరచగలడని విశ్వసించగలిగినట్లయితే యేసుక్రీస్తు నీకు విడుదల అనుగ్రహిస్తాడు. ఆయన నాకిచ్చిన కృపావరం స్వస్థపరచదు. ఆ కృపావరం ప్రజల విశ్వాసం పెంపొందించుటకు యేసుక్రీస్తు ఒక్కడే స్వస్థపరచువాడు. ఈ కీళ్లవాపు కలిగిన స్త్రీ కొరకు బిల్లీ ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు ఆమె ఏదో పరవశం చెందినట్లు ఆమె కన్నులు శూన్యంలోకి చూస్తున్నాయి. ఆమె నరములు సడలింపబడ్డాయి. కూటములు నిర్వహించిన సంఘ కాపరి కూడిక ముగించబడినది అని మైకు దగ్గరకు వస్తున్నప్పుడు ఆ స్త్రీ అలాగే నిలబడి ఉన్నది. బిల్లీ తూలుకుంటూ ప్రక్కనున్న ద్వారము నుండి వెళ్ళిపోవుచుండగా ఆమె చూపు అతని మీద నిలిపి ఉంచింది. కొన్ని రోజుల తర్వాత ఈ స్త్రీ యొక్క భర్త బిల్లీ యొక్క హోటల్ రూమ్ దగ్గరకు వచ్చాడు. బిల్లీ అతనిని లోపలికి ఆహ్వానించాడు. సహోదరుడు అబ్రహం, నీవు నన్ను ఎన్నడూ కలవలేదు, కానీ ఈ వారం ప్రారంభంలో నా భార్యను నీవు ప్రార్థన వరుసలో కలిశావు. ఆమెకు కీళ్లవాపు వ్యాధి. ఆ రాత్రి ప్రార్థన చేసిన వారిలో ఆమె చివరి వ్యక్తి. అవును, ఆమె నాకు జ్ఞాపకం ఉన్నది. ఆమె ఎలా ఉన్నది? ఆమె కీళ్లవాపు వ్యాధి క్రమముగా తగ్గుచున్నది. కానీ మరొక పొరపాటు జరిగింది. ఆమె ఏదో పారవస్యంలో మాట్లాడుచున్నట్లుగా ఉన్నది. అంటే మీ ఉద్దేశం ఏమిటి? నీవు ఆమె కొరకు ప్రార్థించిన తరువాత మేము ఇంటికి వెళ్లే వరకు ఆమె ఏదో పరవశంలో ఉన్నట్లుగా కనిపించినది. తరువాత ఉదయం ఆమె నన్ను అడిగింది, సహోదరుడు బ్రెన్హాం నా కొరకు ప్రార్థిస్తున్నప్పుడు అక్కడకు వచ్చిన మరొక వ్యక్తి ఎవరు? మరియు నేను చెప్పాను, అక్కడ ఆయన తప్ప ఎవరూ లేరు. ఆమె అన్నది, ఓ అవునా, అక్కడ ఉన్నారు. అతడు పెద్ద శరీరం కలిగిన వ్యక్తి, నల్లటి శరీరం కలిగి ఉన్నాడు. నల్లటి జుట్టు అతని భుజముల వరకు వేలాడుచున్నది. సహోదరుడు బ్రెన్హాం, ఆమె దేని గురించి మాట్లాడింది? అప్పుడు వేదిక మీద ఒక్కడివే ఒంటరిగా ఉన్నావు. ఆమె ప్రభువు యొక్క దూతను చూసిందని బిల్లీకి తెలుసు, కానీ అప్పుడే దాని గురించి చెప్పాలని అతడు కోరుకోలేదు. అయ్యా, నీవు కానీ నీ భార్య కానీ అంతకుముందు ఎప్పుడైనా నా కూడికలలో ఉన్నారా? లేక నా సాక్ష్యం చెప్పుట విన్నారా? లేదు, వారం నుండి తప్ప అంతకుముందు ఎన్నడూ నీ గురించి మేము వినలేదు. అలాగా? నాతో పాటు వేదిక మీద నీ భార్య చూసిన మరొక వ్యక్తి గురించి మరికొన్ని విషయాలు నాకు చెప్పు. అతడు ఏమి చేశాడు? బిల్లీని దర్శించిన ఆ వ్యక్తి తన కథ నమ్మశక్యంగా ఉండదేమోనని చికాకు పడ్డాడు. నీవు ఆమె కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి నిన్నే చూస్తున్నట్లుగా ఆమె చూసింది. నీవు ప్రార్థన ముగించినప్పుడు ఆ వ్యక్తి నా భార్య వైపు తిరిగి ఇలా చెప్పాడు, నీవు స్వస్థత కోసం ఎదురు చూస్తున్నావు, కలవరపడకు, సహోదరుడు బ్రెన్హాం ప్రార్థనకు జవాబు ఇవ్వబడుతుంది, నీవు స్వస్థత పొందుతావు. తరువాత ఆ వ్యక్తి నీ వైపు చూసి నా భార్యతో చెప్పాడు, సహోదరుడు బ్రెన్హాం సన్నగా బలహీనంగా కనిపించటలేదా? కానీ కొద్ది కాలం తర్వాత మరలా బలం పొందుకుంటాడు. తర్వాత నీవు ఆ వేదిక దిగి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి నీతో పాటు ఆ ప్రక్కనున్న ద్వారం గుండా లోపలికి వెళ్ళుటను ఆమె చూసింది. సహోదరుడా బ్రెన్హాం, నేను కూడా అక్కడే ఉన్నాను. అక్కడ నిలబడినది నీవు మరియు నా భార్య మాత్రమే అని నాకు తెలుసు. దీనిని మీరు ఎలా వివరిస్తారు? స్థిరంగా బిల్లీ వివరించాడు. ఆయన నాకు ప్రత్యక్షమైన ప్రభు దూత. నీవు వచ్చి ఈ విషయం నాకు చెప్పినందుకు నాకు సంతోషముగా ఉన్నది. నేను ఎంతో అలసి నలిగిపోయాను. కొద్ది కాలం తర్వాత నేను మరలా బాగవుతానని తెలుసుకోవటం చాలా సంతోషంగా ఉన్నది.